ఫైనల్‌గా డెలివరీ డేట్ అయితే డాక్టర్ ఇచ్చాడనమాట. నాకు ఏప్రిల్ 22 అయితే ఆపరేషన్ చేస్తామన్నారు కాబట్టి 21కి అడ్మిట్ కమ్మన్నారు. మార్నింగ్ 11:30కి అయితే అడ్మిట్ అయితే అయ్యాను. ఇక్కడ ఇంట్లో ప్రేయర్ చేసుకొని బ్యాగ్ అంతా సర్దుకొని అయితే హాస్పిటల్‌కి అయితే అందరం బయలుదేరాము. తర్వాత ఇన్ని రోజులు ఈ రోజు కోసం అయితే ఎదురు చూశాను. బెడ్ రెస్ట్‌లో ఉండి ఎప్పుడు ఈ డేట్ వస్తదా అని ఎదురు చూసేదాన్ని క్యాలెండర్ వైపు. కానీ ఈరోజు చాలా హ్యాపీ అనమాట. ఇక ఎవరు పుడతారనేది ఇంకొక టెన్షను. అయితే మేమైతే అనుకున్నాము ఎవరు పుట్టినా పర్వాలేదు, అది ఆడపిల్ల అయినా మగపిల్లోడైనా. ఆల్రెడీ మాకు పాప ఉంది కాబట్టి మగపిల్లోడు పుట్టినా ఆడపిల్ల పుట్టినా ఆపరేషన్ చేసుకోవాలని అయితే డిసైడ్ అయ్యాననమాట. అందుకనే ఇంకా ఎవరైనా ఓకే అనుకొని వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్లు ఇప్పుడు చేస్తామని అంటే వద్దు, మాకు 22నే కావాలని చెప్పి వెయిట్ చేసి ఎర్లీ మార్నింగ్ 6:30కి అయితే నాకు సి సెక్షన్ జరిగింది. ఎవరు పుట్టారనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరే ఎవరైనా అనుకుంటే కామెంట్ చేయండి.